ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. పాపము వలన వచ్చు జీతము మరణము. రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ది వేజెస్ ఆఫ్ సైన్ ఇస్ డెత్. రోమన్స్ చాప్టర్ 6 వర్సెస్ 23. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినవాగ్దానములోను దేవుడైన యెహోవా నీతో నాతో మనతో చెప్పుచున్న మాట, పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుని యొక్క లేఖన భాగం మనతో తెలియచేస్తుందండి. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ప్రతి మనుషుడు పాపమును చేస్తూనే ఉన్నాడు. ఆ పాపానికి బానిస అయ్యి ఆ పాపంలోనే జీవిస్తున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి లోక ఆశలు, నేత్ర ఆశలు, మనుషులు వాటినే వెంబడిస్తున్నారు. కానీ ఆ పాపాన్ని కడుక్కోలేకపోతున్నారు, వాటి నుంచి విడుదల పొందలేకపోతున్నారండి. దేవుడు అంటున్నాడు, పాపము వలన వచ్చు జీతము మరణము అని దేవుని యొక్క లేఖనము స్పష్టంగా మాట్లాడుతోంది. దేవునికి పాపము అనేది ఇష్టము లేదండి. దేవుడు అంటున్నాడు, పాపాన్ని విడిచిపెట్టండి, దేవుని వాక్యానికి లోబడండి, నీతిగాను యథార్థంగాను దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించండి. దేవుని యొక్క రక్షణ బాప్తిస్మము ద్వారా దేవుని యొక్క రక్షణలోనికి ప్రతి ఒక్కరూ బాప్తిస్మం పొందుకున్నట్లయితే వారి వారి పాపములన్నీ కడుగబడతాయండి. నూతనంగాను పరిశుద్ధంగాను ఏర్పరచబడతారు. కనుక పాపాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా రక్షణను, సహాయమును, ఆశీర్వాదమును దయచేస్తాడు. ఇంకా పాపమును విడిచిపెట్టకుండా ఆ పాపము అనే లోకంలోనే జీవించినట్లయితే వారికి ఇచ్చు ప్రతిఫలము మరణమేనండి. వారు నరకములో పడవేయబడతారు. అక్కడ ఏడుపులు, కేకలు, అగ్ని ఆరదు, పురుగు చావదండి. కనుక ఇకనైనా మారు మనసు కలిగినట్లయితే దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. దేవుడు మన కొరకు నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని నియమించి ఉన్నాడు. నీతిమంతులు, యథార్థవంతులు, విశ్వాసులు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించిన వారందరూ దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి చేర్చబడతారండి. కావున నీవు నేను మనమందరమును ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రార్థిస్తూ మన పాపముల నుండి మనము విడుదల పొందుకునేలా ప్రార్థించుకుందాం. దేవుడే సహాయము దయచేయును గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన యెహోవా, నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుచున్నాను దేవా. ప్రభువా, ఈ లోకంలో ప్రతి మనుష్యుడు, ప్రతి కుటుంబాలలోనూ పాపము అనేది ఎక్కువైపోతుంది తండ్రి. దయచేసి ఆ పాపముల నుండి ప్రతి ఒక్కరిని రక్షించండి. నీ వాక్కుతో వారిని కడగండి, వారిని పరిశుద్ధపరచండి దేవా. వారికి నీ మారు మనసుని దయచేయండి ప్రభువా. పాపము చేసిన వారికి తగిన జీతం ఇస్తానన్నావు, అది మరణమే అయ్యున్నదని దేవుని యొక్క లేఖనము ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. అట్టి వారికి దయచేసి వారి పట్ల కరుణ చూపి రక్షణను అనుగ్రహించండి, మారు మనస్సును దయచేయండి. ఇంకా ఎవరైతే పాపంలోనే బ్రతుకుతూ మారు మనస్సు పొందక జీవిస్తున్నారో దయచేసి వారందరూ కూడా మారు మనసు పొందుకునే సహాయము దయచేయండి. వారి పట్ల జాలి, దయను చూపించు దేవా. ప్రభువా, ప్రతి ఒక్కరికి మారు మనస్సును దయచేసి నీతిగాను యథార్థవంతులుగాను నీ యందు భయభక్తులు కలిగి జీవించుకునేలా సహాయము దయచేసి నీ నిత్య పరలోక రాజ్యంలోనికి మమ్మల్ని అందరినీ చేర్చుకొనమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.